ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా గాయకుడు మజ్జి దేవిశ్రీ పాట సంఘమిత్ర సూరిబాబు మాట పేరిట జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోకపోతే వచ్చే పరిణామాలు వివరిస్తూ దేవిశ్రీ పలు గీతాలను ఆలపించి చైతన్యపరిచారు. 3 రోజుల అవగాహన ఉద్యమంలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, ప్రభుత్వ సంస్థల్లో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా సంఘమిత్ర సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఆఖరి రోజు కార్యక్రమానికి బ్రహ్మకుమారి రమ, ఏయు విశ్రాంతాచార్యులు సూరపుడు అతిథులుగా హాజరయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణతో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సంఘమిత్ర సూరిబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు నిలబడాలంటే ఆ సంస్థ ఉద్యోగులు అంకిత భావంతో పనిచేసి కాపాడుకోవాలన్నారు. అవినీతిని అంతం చేస్తేనే పురోగతి సాధ్యమని చెప్పారు. మెరుగైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఒక ఇద్దరు ముగ్గురు కష్టపడి మిగతా వాళ్ళందరూ తిని ఆ ధనాన్ని వృధా చేస్తే అది డెఫినెట్గా అది వీధిని పడుతుంది. అలాగే ప్రతి ప్రభుత్వ సంస్థ కూడా ఒక ఉమ్మడి కుటుంబం లాంటిది. ఆ ఉమ్మడి కుటుంబం లాంటిది ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వ సంస్థలోని కొందరు పని చేస్తున్నారు, మిగతా వాళ్ళు పని చేయకుండానే ఆ జీతాలు తీసుకుంటున్నారు. దానికి మెయిన్ మొదటి కారణము. రెండోది ఆ సంస్థలోని అర్ధదారులు పందికొక్కలాగా మొత్తం సంస్థలకు సంపదని అర్ధదారిలో తినేస్తున్నారు. ఆ సంపదను రోజు ఒక కొండ నియమించి కొంచేసి రోజుకో చిన్న చిన్న ముఖం తీసేస్తే కొండ బండ అయ్యి మొత్తం ఏమీ లేకుండా అయిపోతుంది. అలా కాకుండా నుంచి అలాంటి సంస్థలో ఉన్న అక్రమాలని ఆ సంస్థ వాళ్ళే పట్టుకోవాలి. అలాగే ఆ సంస్థలో అనేటిదంటే ఎవరైనా విశ్వాసంగా ఉండాలండి. నేను బాగా పనిచేస్తున్నాను, మిగతా వాళ్ళు నాకు సంబంధం లేదు, మిగతా వాళ్ళు ఎలా పోయినా పర్లేదు, నా జీతం నాకు వస్తుంది నాకు అనేసి అలా ఉండకూడదండి. విశ్వాసంగా ఉండాలి కంపెనీకి. అలాగే ఎవరినైనా ఇలా అక్రమాలుగా చేస్తే వాళ్ళు పట్టుకొని ఇది అవ్వాలి. పట్టుకొని చేసిన నాడే ఆ సంస్థ నిలబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మీ సంస్థను మీరే కాపాడుకోవాలి. ఏ రోడ్డు మీద ఉన్న ఒకళ్ళు ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ కాపాడు. మీరు ఎప్పుడైతే లాస్కి గురి చేస్తారో అక్కడి నుంచి మీకు కౌంటర్ స్టార్ట్ అవుతుంది ప్రైవేట్ పరంగా అవ్వడానికి. అది ఎందుకంటే మీరు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ సంస్థను మీరే కాపాడుకోవాలి. కాపాడుకున్నప్పుడు ఏంటి ఏది ప్రభుత్వాలు కాదు కదా, దేవుడు కూడా మీ సంస్థను ఏమైంది ప్రైవేటీకరణ చేయలేవు. ఈరోజు సంఘమిత్ర సూరిబాబు గారు చేస్తున్నటువంటి పోరాటానికి ప్రజా గాయకుడిగా నా వంతుగా పాట పాడా. ఈరోజు అటువంటి వ్యక్తులు ఉండాలి. మరి నాకెందుకు ఈ సమాజం ఏమిచ్చింది అని కాకుండా ఈ సమాజానికి మనం ఏమిచ్చామనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న కార్యక్రమంలో మరి ఈరోజు పోరాటాల సూరిబాబుగా పేరుగాంచినటువంటి మా సూరిబాబు గారు ఇంకా అత్యధిక పోరాటాలు చేయాలని, ఆ పోరాటాలకి సంఘీభావంగా నా వంతు పాట ఉంటుందని తెలియజేసుకుంటూ నమస్కారం. ఒక 10 సంవత్సరాల పైనుంచి బ్రహ్మకుమారిస్ యొక్క రాజయోగ మెడిటేషన్ని చేస్తూ రాత్రి 2 గంటలకి 3 గంటలకు లేచి ఆయన ఆలోచనలన్నీ కూడా పేపర్ మీద పెట్టుకుని వాటిని ఈరోజు కర్మల్లోకి తీసుకొస్తున్నారు. ప్రజలందరికీ కూడా ముందు ప్రభుత్వం కాదు మేలుకోవాల్సిన, ముందు ప్రజలు మేలుకోవాలి. ప్రజలకి అవగాహన వచ్చిందనుకోండి, అప్పుడు ఎవరి బాధ్యత వాళ్ళు స్వయంగా చేసుకుంటారు. ఈరోజు మన విశ్వాసానికి ఒక కుక్కని చూపిస్తాము, అలాగే కష్టపడి పనిచేయడానికి గాడిదని చూపిస్తాము. ఆ జంతువులను మనం ఫాలో చేసి మన సమస్యలు మనం కాపాడుకోవడానికి మనం తీసుకుంటున్న జీతానికి నమ్మకస్తులుగా ఉంటూ విశ్వాసపాత్రులుగా ఉంటూ, అదేవిధంగా ఎవరు కరప్షన్కి లొంగుతూ ఉంటారో, ఎవరైతే ఫ్రాడ్ చేస్తూ ఉంటారో వాళ్ళని పట్టించే విధంగా ఆ కుక్క ఏ విధంగా అయితే చూడండి తన యొక్క దొంగతనం చేయకుండా ఎలాగైతే అరుస్తుందో ఆ విధంగా సత్యాన్ని బయటికి తీసుకొచ్చే విధానం కూడా మనం మనసులో అలవర్చుకోవాలి. కష్టపడి పనిచేసి స్వయం శక్తితోటి మన సంస్థల్ని, మన ప్రాపర్టీని, మన దేశాన్ని కాపాడుకోవాలని మా సంఘమిత్ర సోషల్ సర్వీసెస్ సూరిబాబు అనే గారికి మనసా వాచా కర్మణ ఎప్పుడు కూడా సహాయ సంపత్తులు అందిస్తూ ఉంటాము.